నేను ఈ భూచక్రాపురి పట్టణం పెట్టిన సమయమున ఊరి వాకిల వద్దకు వచ్చినాను. వచ్చి ఈయన ఊరి మీద అడ్డం వచ్చినాను. అది అపసకరమే కదా. అవును కాత శుభసకరమే. ఎప్పుడో తాతల కాలంలో కట్టిండే ఆ ఊరు పక్కన ఉంటుండే విరిగిపోకుండా. అది మంచిదేనా? మంచిదే మంచిది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన సమయమున కొత్త కొండలు అడ్డం వచ్చినాయి. పెళ్లికి 60 కుండలు కావాల్సినది కదా. అవునా? ఆ దగ్గర కూడా మంచిదేనా? మంచిదే. ఆ దగ్గర ఇంకా కొంచెం దూరం వెళ్ళిన సమయమున కట్ల మోపులు అడ్డం వచ్చినాయి. అబ్బా కట్ల మోపులు ఇంక పెళ్లికి భోజనాలు చేసేటప్పుడు కట్ల మోపు కావాల్సినదే. ఏమన్నా మొహమ్మద్ ఈ సెగ్నాలంతా పోవాలంటే కొనేపా బిడ్డు పూట చూస్తువే. బిడ్డు పూట చూస్తువే అదే పాల్ట్. బిడ్డు పూట చూసింటే నువ్వు ఈ సెగ్నాలు అడ్డం వచ్చేలే కానీ నా బిడ్డు పూట చూపిస్తా. కంటారా చూసి కంటారా నిద్రపోస్తామే బాబా బిడ్డ. కనబడతాడు ముట్టి కనబడుతుంది కదా డైరెక్ట్ ఆయన డైరెక్ట్ పద. నీ యువరాజు పేరు అలాగే చెప్తాను. పరమరాజు పైలాన రాజు. అవును. ఆ భూచక్రాపురి పట్టమే అవును. రాజు రాజు నా భోజరాజు. అదే నువ్వేగా నవలంటే. అవును. వచ్చిన పైలామే నే ఒక్క కూతురు మాణిక్యాలనే ఉందని వివాహం ఆడడానికి వచ్చిన. అంతేనా? సరే నీకు లగ్నం వేస్తున్నాను. చిలుకు ముక్క అన్నట్లున్నది అమ్మ. అయ్యా దౌలత్ రాజా చెప్పు. మీకు లగ్నం ఇస్తాను. ఆ కుల సంబంధమే అలంకరమయ్యా నవలత నీ ఆజ్ఞాచారమే ఆ సింహాసనం మీద అలంకరిస్తున్నాను మామా దౌలత్ రాజా. పిల్ల పిల్ల పిల్ల
కూతురు మొఖం చూపించేది ఆడన్నా పోనీ చూడ నాకు ఒక గుద్దు చూపిస్తాను నీ ముఖం పోయినా మహామంత్రి 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 నాకు మహత్కి సిగ్గు జాస్తి సిగ్గు సిగ్గు పెద్ద సిగ్గా సిగ్గు జాస్తి ఆయన సిగ్గున్నట్లే మొక్కున్నట్లుంది అట్లేరా సిగ్గు జాస్తి నాకు మాటకి నా భోరత డెవలప్ రాజా కాదొక్క కాక నరుగయ్యా మహామంత్రి మీ రాజుకి కాలదొక్కి కంగారు అదేండి చెప్ప మహామంత్రి ఏమి చెప్పరా మంత్రి కాలదొక్కి కంగారు కాళ్ళు గట్టి కాలు తొక్కి కాలు తొక్కి పూలారు మేలపడి కట్టమాను కాళ్ళు తొక్కి తలపట్టు కట్టాలా ఇంకా మన పూలారలే మార్చుకోలేదా పో రాబడిడా అవును చూసుకొని వేసుకోండా మహామంత్రి పూలారు డెవలప్ రాజా ఎంగేజ్మెంట్ డెవలప్ రాజా నీ అత్యాచారమే నీ ఒక్క కూతురు మాణిక్యాల దేవుడి అవును లగ్నం చేసుకుంటాను ఏ విధముగా ఏ విధముగా యాజకముగాను అలాగే చెప్తా చెప్పు శంకరాజ్యవరామలింగ పెళ్లి చేస్తాను చాలా సంతోషమైనది చాలా సంతోషమైనదా ఏ మహామంత్రి మనకి మా వివాహానికి మంత్రాలు చెప్తా చెప్తా కదా ఒకరికొకరు చూసుకొని వేసుకోండా మగ్గాలు లేమ్మా చూసుకునేదే ఏ పప్పులారు వెయ్యి పెళ్ళి అయిపోయింది మీరు పడి పాత్రంలోకి మంగళ మర్చిపోయినా నిమిషమే మంత్రాలు చెప్పరా మంగళ మొత్తం పోయి మంగళ ఎవరితో తీసుకొస్తా ఉన్నా వాళ్ళు పడి అదక్క మీరేం పెంచారు పడద్దన్న పొద్దునే మీ సొత్తు మీకు ఇచ్చేస్తానక్క మీ పొట్టట్లు అక్క మీ పొట్టట్లు లేనుక పొద్దుకి ఇస్తాను అంటే 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 ఆయన నిజంగా ముట్టు చూసుకుంటా కా నేను బట్టు బాగుంది పొద్దున 1.5 రూపాయలు పాడికిస్తాలేమ్మా అంటే మహామంత్రి అనుకోండి పట్టుకో మైక్ పట్టుకో ఆ కెత్తి కెత్తి కూడా ఉండాలి ఇప్పుడు కెత్తి పెట్టుకొని కూర్చోండి మంత్రాలే చెప్పండి చెప్పు ఓం
ఏం నువ్వేం వినిపోతా సింగారు స్వామి ఓం 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 రా. మైక్లా చెప్ప ఓం కుక్కలంబల మనం ముష్టం శీతం చర్రం పడుసు మంత్రాల శుక్లాం వరదరం కుక్కలం పడతాం కాదు అబ్బాయి నువ్వు లేసిన చూపిస్తా ఏయ్, ఏమ్మా త్వరగా చెయ్యి. ఏం చేయాలి? కూర్చోరా. కూర్చో. బాయ్ ఊరికే నీ చేతిలో మంత్రం చెప్పాకే నేను మంత్రం చెప్పింది అయినా పోయి కట్టుకుంటా ఆడ సరే ఆయన ఆ మంత్రం నీట్గా చెప్తాను బాగా అర్థం చేసుకోండి ఓం మా నేను కాదమ్మా పెళ్లి కొడుకు నమస్కారం బాబా నమస్కారం ఓం ఓం నామ దేశ్యం ఓం తిక్రబలముష్కం శీతం జనరం పడుసుం ఓం నామ దేశ్యం ఓం ఓం నిన్ స్వహం బ్యాలెస్మి బిమిస్మి మంకైస్మి ఎంకైస్మి ఇది తరపే గుపర్త్మి ఇది గుపర్మన ముస్మి ఓం కప్ కబవన్ భాగ్ ఓం నామ దేశ్య ఓం నిన్ స్వహం కిందవల్ల స్వహ ఓం మురుగై బలగన ఓం స్వహ ఓం గోపి బెలమైన భాగ్ ఓం పెళ్లి కుదురు సరే పెళ్లి కొడుకు సరే నాకు వచ్చేది నాకు రాని ఓం పడ స్వహ ఓం సరళకి ఇది భోజనం రెడీగా ఉంది ఓం నామ దేశ్య ఓం కప్కబాయి మహా చిల్లి చికెన్ అయిన మహా ఓం కోడిగుడ్లు ఆమ్లెట్ అయిన మహా కుడుగుడ్లో ఉమ్లెట్ అయిన మహా బిర్యానీలో ఆమ్లెట్ అయిన మహా ఆమ్లెట్లో కోడిగుడ్డు అయిన మహా ఓం నామ దేశ్య ఓం ఓం కాంతిక కాకం పోకో ఓం ఐ స్వహ ఓం పట్ట స్వహ ఐ ఇంకట అయిపోవచ్చు పెళ్లి కొడుకన్నా సాయని పెళ్లి కూతురన్నా సాయని కాదు పెళ్ళన్నా కానీ పెళ్లి కూతురన్నా కానీ ఇద్దరు బొట్టు కట్టుకొని నెమ్మదిగా ఉన్నాయి చెప్పింది కట్టు ఓకేనా కళ్యాణమసే తమరాటమ్మ బాణోమద్రాజికి కళ్యాణమసే తమరాటమ్మ బామణికిరదేవికి కళ్యాణమసే తమరాటమ్మ కళ్యాణమసే తమరాటమ్మ ఈ ముందుకి ఆడ ఆత్రం అయిపోయింది కదా అవసరంగా ఓ ఏం దిగు అప్పుడు పెళ్ళి అప్పుడే అయిపోతుంది పోతే పని అంతా ఇది మొగ్గు మీద నలుగు పాటు పట్టు అన్న చెల్లెలు రాలేదాని అతి ఎదురుకమ చేయగా అన్న చెల్లెలు రాలేదాని అతి ఎదురుకమ చేయగా అతి దుఃఖము కనక మేడల పోయరాయే సెల్లెలోసి భాగ్యమంతున భార్య వసుదేవన చెల్లెల ఆనందమానందమాయని ఆ పెళ్లి కూతురు మహామంత్రి ఎట్లా పెళ్ళికుంది అన్నారా పీట్ల మీద పిత్తుతాందిరా ఏంపా పీట్ల మీద పిత్తుతాందిరా పెళ్లి కూతురు పీట్ల మీద పిత్తినా జోరుగా పెట్టినా చిన్నగా పెట్టినా ఓకేనే పిత్తిరా బ్రో అదే కుర్రమనే. చూడప్ప ఈ ఊర్లో 2 పెళ్లిళ్ళు చేస్తాయి ఎవరెవరు కంటావా నందినేమ పెళ్లి చేస్తుంది చూడు మా మమ్మీ జయమ్మ పెళ్లి చేస్తుంది కూడా నువ్వే చేస్తా. మా పోలీస్ మమ్మీ ఎప్పుడు పట్టుకట్టక పైన ఏమో పుర్ర తిట్టా వాళ్ళకి ఎంత మగ్గుపెట్టి అయ్యింది మీకు మగ్గుపెట్టే పోస్తాదా ఆహా తండ్రి 5 కాయ 3 దినాల పెండి ముచ్చటకైంది 6 దినాల పెండి హెచ్చకైంది కానీ ఇక మీరిద్దరు 100 ఏళ్ళు బాగుండు 3 ఏళ్ళు బుద్ధులు అంతే సమయ 100 ఏళ్ళు బాగున్నాడు అంటే అక్క పెండ్లికి ఎంత భోజనాలు రెడీగా ఉంది మామ డెవలప్ రేటా బటాన్ పైలో పోయి రెడీ అయింది కా అంత లైన్గా పదన పోయి బొచ్చినట్టు సెల్ కడుకొని ఆత్మ మీద వేసుకోపోతాను పోతుంది ఏమిటి మీద బొచ్చినట్ల సెల్ కడుకొని ఆత్మ మీద నీళ్ళు వేసుకున్నా పోయింది ఆత్ర మీద కాదు ఆత్మైందా ఆకుల మీద నీళ్ళు వేసుకుంటే పోయింది పెద్దమ్మా సరండి కింద రెడీగా ఉంది భోజనం ఉడుకుడుక్క పదండి అరే సదా వస్తా సన్నాయన మహామంత్రి క్యాన్రా
అది వస్తా సమయం ಯಾರು నువ్వు? అది వస్తా సమయం నీకు సోపుడు మైల పోలే మామ డౌలత్ రాజా నీ అత్యాచారమే నీవు ఒక కూతురునే లగ్నం ఆడినాను కదా నేను ఇప్పుడు మాత్రంగా మా పూజగిరాపురి పట్నం బయలుదేరవలను చాలా సంతోషమైనది క్షేమంగా పోయి లెమంగా రాండి ఇప్పుడు మాత్రంగా లగ్గమైన కదా ఇప్పుడు ఆ పూజకి రాబట్టి పట్టణానికి క్షేమంగా పోయి లెమంగా రా అమ్మా కుమార్తె అమ్మా శంకర్రాజు ప్రాణేశ్వరా పెండ్లయి ఇన్ని రోజులైంది కదా. అవును బామా మాణిక్యమా. ఎన్నుడు ఏ కాలం ఒక 5 నిమిషాలన్నా వద్దా? లేదమ్మా లేదు బామా మాణిక్యమా. అలాగనే అలాగించండి ప్రాణేశ్వరా. అలాగనే బామా మాణిక్యమా. ఓహో వయ్యారి నాటనా ఏమిటి కావాలి కోరుకో. అందముంది ఆహా చందముంది, అందముంది ఆహా చందముంది, తీయని సొగసుంది ఏమిటి కావాలి కోరుకో. అందమైన పిల్లగాడి నేను అటువంటి అందమైన పిల్లగాడి నేను నీతో వేళ ఏమిటి కావాలి కోరుకో. ప్రాణేశ్వరా, బామా మాణిక్యమా. ఇప్పుడు నీ మనసు సంతోషము కదా. నా మనసు సంతోషమే. ఎప్పుడు నీ వనమే చూసే బదులు ఆ నా వనము ఒకిత చూడండి. ఏంటి ఏంటి చూడమ్మా. అంటే దీనికి అర్థం తెలిసిన నాత తెలుసు. పెళ్ళై వచ్చినాము కదా. అవును. ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తా లేదు. మీ ఇంట్లో ఎవరు లేరు నాత. అలాగనే చూడు చెప్తా. అలాగనే చెప్పండి. అమ్మా చిన్న బిడ్డలారా, రండమ్మ నా చిన్న బిడ్డలా,
మంది బిడ్లున్నారా? 7 మంది చిన్న బాలలు ఉన్నారు. మీ యొక్క భూలక్ష్మి దేవి భూలక్ష్మి దేవి మీ యొక్క అంటే మా ఎక్కుందా? లేదు. ఆ? మా యొక్క లేదా? పౌర్ణమి దినము నాడు బాలలు పుట్టిన 7 గడియలకి మీ యొక్క చెల్లిపోయినారు. మా యొక్క చచ్చిపోయిందే? అవును. అయితే రాండి మనం ఇద్దరు పోదాం. ఎక్కడే ఫస్ట్ మన చిన్న బిడ్డలుదా వయ్యారంగా బిడ్లండి? అవును. మా యొక్క చచ్చిపోయినాక అట్లా బిడ్లు చచ్చిపోయారా? బిడ్డలున్నారు. బిడ్లున్నారా? 7 మంది ఉన్నారు. అయ్యో మోగల్ముయ్య. నా బిడ్డలు నీ బిడ్డల పెళ్లి కాదు లేదండి. కాదక్క, పెళ్లి కొడుకు వెనక ముందు ఎవరు లేదు, ఏమీ లేదు, ఒకడే అని చెప్పేసి మోసం చేసి పెళ్లి చేసి నాకే. ఎవరే? మీకు నగువమ్మా, నగువా మీకు నంగి నంగి నగరపతి నగర్లో ఉండే గుర్రాలు అంత నిగడిసి వచ్చిన నీకెవరే అలా పెళ్లి చేసింది? మంత్రివాడు కదా. ఏమని చెప్పినాడు? మా అప్పన వాళ్ళకి వెనక ముందు ఎవరు లేదండి. చిన్నగా చెప్పు. వెనక ముందు ఎవరు లేదు, అయ్యప్ప ఒకడే, అయ్యప్ప నీకే మొగుడు అని చెప్పినాడండి. అవునా? అలా చెప్పినాడా? అవును నాత. మన బిడ్డల గురించి చెప్పలేదా? లేదు నాత. సరే, మన నా బిడ్డలు నీ బిడ్డలు కాదా? ప్రాణేశ్వర, మా ఎక్కేమో చచ్చిపోయింది. అవును. 7 మంది నా బిడ్లున్నారు. అంతే కదండి. నీ బిడ్లు నా బిడ్లు అట్లే కదా. నీ బిడ్లు నేను బాగా చూసుకుంటాను. వెనక ఏమైనా చేసింది నువ్వు? దిష్టి తీసుకుంటాడు నేను ఇట్లా. నా దిష్టి తీసుకున్నా. చిన్న బిడ్డల ప్రాణేశ్వర, చిన్నారి బిడ్డల్ని ఒక్కసారి చూడాలనిపిస్తావు. నువ్వు ఏదో చెప్పి పంపించినాక అలాగనే అమ్మా చూడ నాకు చదవడం. నాన్నగారు, మీ యొక్క చారమే. అవును కదా నాన్న. ఆ 9 పట్టణంలో అవును కదా. దౌలత్ రాజు కూతురిని అవును నాన్న. మాణిక్యాలను వివాహం ఆడుచున్నానమ్మా. చాలా సంతోషమే కదా నాన్నగారు. పోమ మాణిక్యమా. రుచి వాళ్ళ అవ్వ సీతమ్మ కదా, ఆయన పేరు ఎల్లమ్మను పొగడిస్తున్నాడు. మీ మామనే రెడ్డప్పనే వాళ్ళ తాతను పొగడిస్తున్నాడు. ఇల్లు స్థిరము గదమ్మా. ఓ గారు నీ విల్లో పోయేది మట్టిలోన, పోయేది మట్టిలోన, ఇల్లు స్థిరము గదమ్మా. ఓ గారు నీ ఇల్లు స్థిరముగదమ్మా. ముక్తి నీకు ఎట్లా దొరుకునే పాపాలు పొరిటిలోన పోయేది మాటిలోన, పొరిటిలోన పోయేది మాటిలోన, ఇల్లు దిగముగదన్నా. కోరటన కాదు నీ
రెడ్డప్ప ఆత్మశాంతి కైగోయిందో. నాకు డెలివరీకి చేరిన ఇంకా జాబులు వచ్చినాయి. అవును కదా నాన్నగారు, నేను డెలివరీకి చేరిపోతున్నాను. అవును కదా. మీకు ఏం కావాలన్నా చెప్పాలన్నా తీసుకొస్తాను. అలాగే నేను తెలుపుతున్నా. అలాగే చెప్పండమ్మా. తందానమ్మ రాజీవంతానా కచేరిపోతున్నావు కదా. అవునా? మాకు ఆడుకునే దానికి. అవునమ్మా. ఢిల్లీ సొమ్ములు, ఢిల్లీ చీరలు, అవునమ్మా, టేపులు, అలాగే మాకు అన్ని తెస్తున్నావు కదా. అలాగనే చెప్తున్నానమ్మా. అలాగే తెలుపుతున్నా. తందానమ్మ నాన్నగారు, అమ్మా అక్కకి ఏమగాలో అడిగినావు కదా, నీకేం కావాలమ్మా? అలాగనే తెలుపుతున్నా, అడిగించండి. అలాగనే చెప్పమ్మా. ఆ యొక్క డెలివరీకి జరిగిపోతున్నావు కదా. అవునమ్మా. ఆ యొక్క ఢిల్లీ సొమ్ములు నాకొద్దు. అవును. ఢిల్లీ సీరియల్ కూడా నాకొద్దు. ఏలమ్మా? ఆ యొక్క సొమ్ములు ఆభరణాలు కూడా వద్దు. ఏలమ్మా? ఈ యొక్క ముత్తైదులకంతా కుంకుమ భరినా ఆ యొక్క చీర రైక వెతుకొచ్చినా కానీ, అవునమ్మా, మా యొక్క తల్లి ఫోటో ఏమైనా జ్ఞాపకంగా ఎత్తుకొచ్చినా కానీ చాలా సంతోషమే కదా నాన్న. నీ అజ్ఞాచారమే తెస్తున్నానమ్మా చిన్న బిడ్డ. అలాగనే వెళ్ళిరా నాన్న. ఏ పామ మాణికమా, మామ మాణికమా, ఏమండి? నాకు డెలివరీ కచేరీగా జాబులు వచ్చినాయి. సరే, నేను డెలివరీ కచేరీ వెళుతున్నాను. మన బిడ్డల జాగ్రత్త. ఏంటే ప్రాణేశ్వర, మామా? బిడ్లు జాగ్రత్తగా చూసుకుంటానండి. అవును. నేను నీ జతలో ఈ పొద్దు రాలేదు ఢిల్లీ కచేరీకి. ఎందుకు? అయితే ఇప్పుడు మీరు పోతా ఉండారు. నీవు రావా? ఆహా, ఎలా? మీరు గొల్లి కచేరీకి పోండి. ఏం కచేరీకే? ఢిల్లీ కచేరీకి పోండి. పెళ్ళైంది కొత్త, నేను బిడ్లతో పాడుకొని ఉంటానండి. ఆడుకొని పాడుకుంటానండి. నీ ముఖమేమో అలా అయిపోయింది. సంతోషం అండి నాకు బిడ్లతో ఉండాలంటే. అవునా? సరేలే, నేను డెలివరీ కచేరీ వెళ్తున్నాను. అలాగేనండి. క్షేమానికి పోయి లాభానికి రండి. నా శబాషే పామ మాణికమా. శంకరాజు
నా మొగుడు పాడైపోయాడు గొల్లి కచేరికి నా మోసం చేస్తారా ఆ? అట్లా పొత్తి వరత అనుకుంటారు నన్ను కుదిరిపురంలో కమ్మమే తినేసి సొత్తి ఊరు నేను బిడ్లు సాకుతానంటే అట్లిట్లు సాకేలా చూసుకోండి. ఇప్పుడు మీరు నేర్చుకోండి ఎట్లా సాకాల బిడ్లని. 7 మంది సోతి బిడ్డని నేను సాకాలంట. ఎట్లా బతుకోవాల అనుకోండి పెద్దమ్మ నేను. కాదు పెళ్లి చేసుకుంటే ఒకే టీవీ చూడాల, పెళ్లి చేసుకోకొని ఉండిపోయి నింటే ఇష్టపొచ్చి టీవీ చూసుకొని ఉండిపోతా ఉంటే నేను. ఆహా అమరా అమరలేలా చిన్న బిడ్డోలా పైకి లేండి మా చిన్న బిడ్డలారా. అమ్మా పిల్లతల్లే అబ్బా మీరేనమ్మా 7 మంది చిన్న బిడ్డలారు. మీ దాంట్లో పెద్ద దేవురు చిన్న దేవురు? పెద్దది మా అక్క సూర్య నాకు ఆమె చెల్లె నేను భార్య నాకు అంటున్నారు కదమ్మా. నువ్వేనమ్మా అవునమ్మా. చిన్నది నీకే ఏందమ్మా నోరు. అందుకన్నా చిన్న బిడ్డమ్మా. నువ్వమ్మా అవునమ్మా. ఎంత అద్దుముద్దుగా ఉండాలక్క నా బిడ్డలో. ఏవుతుంది నోరు తిప్పేది? నా మొగుడు లేదమ్మో తోడతో ఇస్తారు ఇంట్లోకి మళ్ళా. షీరా షీర్ బిరుగానే కట్టుకున్నాను ఈడుచుకొని పోదురా పోని. అమ్మా చిన్న బిడ్డలారా, అమ్మా నేను వచ్చిండేది కొత్త కదా నీకు. అవును కదా తల్లి. నేను ఎవరో ఒకసారి నా మొగం గుర్తుపట్టుకోండి. అట్లా ఏందమ్మా పైకి నా మొగం బాగా గుర్తుపెట్టుకోండా అని. మొగం పైకి కదమ్మా ఉండేది. అవునేమో నా మొగం బాగా గుర్తుపెట్టుకోండా. నేనెవరో పిన్న తల్లి కదా. పిన్నతల్లి కదా, అందుకే నా మొగం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా పోయినా వచ్చినా పిన్నతల్లి నీ అమ్మే అని. సరేనా? నేను వచ్చిండేది కొత్త మీ ఇంటికి. మీ అప్ప గొల్లి కచ్చరికి పోయినాడు. డెలివరీకి వచ్చారు కదమ్మా. వీటికి బాగా తిరుగుతాయి ఎక్కువ నోరు. ఏడో బాగా చదివించినాడు వీళ్ళప్ప. ప్రైవేట్ స్కూల్లోనే వేసినాడు వీళ్ళప్ప. వీళ్ళ గేట్ నేను వేసిండలేదేమి. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువు వచ్చిండే వాళ్ళమ్మా. అందుకే మాకు ఇప్పుడు పక్క. అమ్మా చిన్న బిడ్డలారా చూడమ్మా, నేను మీ ఆట పాట చూడాలని నాకు చాలా ఆనందం అవుతుంది. ఒకసారి నా ముందు ఆట పాటలు చూపిస్తారా? నీ అజ్ఞాచారం తల్లి. ఆడండి అమ్మా. మొదల సన్నమామ తకమాను కమలంతానే రామా గోపియలా Thank you.
తల్లి ఆడేస్తారా అవునమ్మా అయిపోయింది నువ్వు ఎంత బాగా ఆడతారక్క, ఎంత బాగా ఆడతారు. ఆ ఫీల్డ్ లోనే ఆడతారు, బయటికే పోయలేదు నా బిడ్డలో. అమ్మా పిన్న తల్లి ఆ నీ ముందర ఆట పాటలు ఉన్నాం కదా చాలా సంతోషంగా మా అయిందమ్మా. యొక్క మధ్యలో ఒక సందేశం ఉందమ్మా. ఆ చూడండి అమ్మా, అలాగనే మీ అల్లారి ముద్దులైనా చూస్తాను. కూర్చోండి అమ్మా ఆడ. ఆహా కూర్చోండమ్మా కుర్చీల పైన నా చిన్న ఎంత బాగా అలంకరించినాక. అమ్మా చిన్ని బిడ్డలారా, మీ మొగం ఎట్లుందని ఒకసారి నా అద్దంలో చూసుకోండి. అట్లా అర్థం కాదమ్మా. అంటే మన అద్దాలు వస్తుబేడంటే యాడ చూసిన అద్దమే ఏం పెద్దమ్మా. పెద్ద తల్లి అమ్మా ఓ ఆటల వాడి గొల్లు గొల్లు కాస్తోంది, మొల్లి మొల్లి పూస్తోంది అన్నట్టు పైకి పైకి మీరు తేపలు నా సోతులు. అమ్మా చిన్న బిడ్డలారా, ఆటల వాడి అలసిపోయాం కదా. ఆట పాటలు ఆడి అలసిపోయినారు, మీ అల్లారి బుద్ధంతా చూసినారు. మీకేం కావాలో కోరుకోండి. మా యొక్క మధ్యలో ఒక సందేశం కదమ్మా. చెప్పండి. ఆహా. ఆటల వాడి వలసిపోయిన మా పిల్ల ఆటల వాడి అలసిపోయాం కదా. ఏమి ఆటల వాడి అలసిపోయాం కదా తల్లి. అలసిపోయింటారా? తినడానికి అన్నము, తాగడానికి నీళ్ళు, అన్నము తాగడానికి నీళ్ళు తక్కువవుతున్నాయి కదా. ఆ, ఒకసారైనా మాకు అన్నం పెట్టు తల్లి. అన్నం పెట్టాల అవును కదమ్మా. మీకి అవును తల్లి. అన్నమా అవును. పెడతాను చూడండి. ఏమి లే రా ఇక్కడ. కాదు, నేను వచ్చిండేది కొత్త మీ ఇంటికి. మీ అప్ప మా కూడా చేయండి సంసారము. పాపము అద్దాల మేడలో ఇంట్లో ఏముందో ఏం లేదు ఎవరికి తెలుసు పెద్దమ్మా. వాళ్ళప్ప మా కూడా చేయండి సంసారం ఏముందో ఏం లేదో. ఈ అమ్మగారు నేను వచ్చేట్లే అమ్మా ఆకిలేట యాక్టింగ్ చేసి పెడుతుంది. నేనేం నువ్వు మోసుకొచ్చినా మా ఊరు నీకేమన్నా. చూడండి, మీరు అద్దాల మేడకి వెళ్ళండి, ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేదో నేను చూసుకొస్తాను. అలాగనే తల్లి. ఆహా అద్దాల మేడ నేను చేరేదా. అద్దాల మేడ వెతికి చూసేదా ఆకలి చేసి పెడతా సూర్యుడు బిర్యానీ. ఇప్పుడు ఉండే నీళ్ళంతా చెల్లిపోసి, ఉండే కట్లంతా ఎట్టు పెట్టి, ఉండే బ్యాళ్ళంతా ఈర్చులు పారేసిన నీదులకి. ఆహా మీరు రండమాట సిల్ల బిడ్డులారా. రండే రండే సిల్ల బిడ్డులా, అమ్మ రండి నా ఏడు బిడ్డు. రండి రండి సిన్న బిడ్డులారా. అమ్మా చిన్న బిడ్డలారా,
ఎక్కడ పోత్రే అదాల్మేడ నుంచి ఇప్పుడు వస్తున్నాను కదమ్మా. దీన్ని నడుపు పుట్టిండే చూడక్క, దీనికి అంత లంజన. యువతను నోరు తిప్పిండారంటే పొద్దునే నా బోర్ తప్ప నీళ్ళు కరండి ఒక్కొక్క దానికి పరికించేస్తాను అట్లే మళ్ళా. ఆడే మా వట్టారంలో వేసిండే వెనకాల వినయ్ గారి వాళ్ళ ఇంటి ముందర. చూడమ్మా అమ్మా పిన్న తల్లి, పాపమో మీ అప్ప ఒకటి చేయండి సంసారము, ఇంట్లో బియ్యము బ్యాళ్ళు నీళ్లు ఏమి లేవు. మీకు అన్నం చేసి పెట్టాలంటే అవును కదమ్మా. మీరు చిన్న చిన్నగా పని పట్ల ఏమన్నా మీ బంగారు చేతుల్లో చేస్తే నాకు అంతే ఆనందం. అవి ఎటువంటి మాటలు పలుకుతున్నావు తల్లి? ఆహా. మేము పుట్టిందే మొదలు పని పాట చేయాలేదు. మేము పుట్టిందే మొదలు పని పాట చేయాలేదు. పరకెట్ట పడలో అమ్మ పని ఎక్క లేదు అమ్మ. పరకెట్ట పడలో అమ్మ పని ఎక్క లేదు. మమ్మ ప్రభు అమ్మ జనని అమ్మ మాతా. అమ్మ జనని ఏమి మేము పుట్టిందే మొదలు పని పాట చేయలేదు కదా. పని పట్ల ఎర్చట్లేదా తల్లి? మీ అమ్మ ఎగురు పడిచి వచ్చినప్పుడు మీరెట్లే ఎట్లొస్తే నాకే చిన్న చిన్నగా పుట్టినారంటే వాళ్ళకి ఏమి చేసేది రాదు, వాళ్ళ అప్పతం చేపించిండేదంట. చేయలేరా పని పట్లు? చేయలేమమ్మా. ఆహా అన్యాకారి సౌతి ముండోలారా, అన్యాకారి బాబి ముండోలారా, నెమ్మదిగా పొనుకుంటాడు నిద్రపోయే. నా సంసారం నీకే పని ఎండనక వాననక రేణుక పొగలక సేలక సెప్లక సక్కి సక్కకు రాక సట్టక సరక పక్కరక తిప్పు నరుసుతాం. ఏయ్ అమ్మ పిన్న తల్లి, చేయంద పని పట్ల ఎలాగైనా చేయలేం కదమ్మా. ఏనాడు చేసిన లేదా? లేదు తల్లి. మంచి మాటలు చెప్తే మామిడికాయలు రాలేదు, రాయి తీసుకొని వస్తే గొల్లి గొల్లె ఉదిరిపోల్లా. గొల్లకల్లి కదమ్మా అది. ఇది బాగా తెలుస్తుందా కొద్దిగా? ఆకలి అంటున్నారు కదా. అవును తల్లి. నీకేం కావాలమ్మా? అమ్మా నాకు ఎగిరే రేస్ కావాలి తల్లి. అదే గుద్దేసి చేస్తారు చూడి. అది గుద్దేసేది కదమ్మా, గుడ్డేసి చేస్తా. గుడ్డేసి చేస్తారు చూడి, అది ఎగ్రైస్ అంటారు. ఎగిరేసి నీకేం అమ్మా. కావాలమ్మా? పుష్ప చేపించాల దీనికి. నీకు అదొద్దు, నీకు గొల్లి పసంద్ తెచ్చిస్తానులే. ఓ దిల్ పసంద్ తెచ్చిస్తానమ్మా మీకు. చూడి మీకు అవంతా నేను చేసి పెట్టేపటికి మీరేం చేయాలి తెలుసునా? ఏం చేయాలి? ఆ రెండు గోడ అడవికి పోయి అవును కదమ్మా. 7 మందికి 7 కడవలు ఇస్తాను. ఆ రెండు కూడా అడవికి పోయి కడవలకు నీళ్లు తేవల్లా. అవునమ్మా. సరేనా? వెళుతారా లేదా? వెళుతున్నాం తల్లి. ఆహా ఏ నిలబడికి పోకపోతేనే పోకపోతేనే నీళ్ళు పైకి పోయేదా? నీళ్ళు పైకి అయ్యో
ఏమో ఒక 2 చెంబులు మళ్ళీ ఇస్తాం మీకు. ఎక్కడ పోయి ఇది ఇంకొకటి చూడక 7 కడవలు తెచ్చిన 7 మంది నా సౌత్ బిడ్డలకి 7 కడవలకి 7 తూతులు పెట్టి ఎత్తి పంపిస్తాను. నా సౌత్ బిడ్డలు ముంచుతాంటు నీళ్ళు అట్లే పోలే ముంచుతాంటు నీళ్ళు అది ఎట్లు తెస్తారు నీళ్ళు ఇంటికి నేను చూస్తాను. ಯಾರೋ ಶಾನ ನೇರ್ಸಿದ್ದಕ್ಕೂ ಸ್ಕೂಲ್ ಇದೆ పట్టే ఏలండి దాన్ని నిండుగా టీ పోసుకొని తాగేసుకొని పోండి మన నీళ్ళు ఎత్తుకురండి. అదే చెప్పింది